కబీర్, గురునానక్, మీరాబాయి, రవిదాస్ వీళ్ళు నార్మల్ గురూస్ ఆర్ సెయింట్స్ కాదు. వీళ్ళు స్పిరిచువల్ రెవల్యూషన్ని స్టార్ట్ చేశారు. అప్పట్లో సొసైటీలో క్యాస్ట్ సిస్టమ్, రిలీజియస్ బ్యారియర్స్, ఇన్ఈక్వాలిటీ చాలా ఎక్కువ. ఆ టైంలో వీళ్ళు దేవుడు అందరికీ సమానం, మనం అందరినీ ఈక్వల్గా చూడాలి, ప్రేమతో జీవించాలి అని బోల్డ్గా చెప్పారు. వాళ్ళు పెద్ద పెద్ద బుక్స్ రాసి చెప్పలేదు. సింపుల్గా హార్ట్కి టచ్ అయ్యే మాటలు, పాటలు, పోయమ్స్లో మెసేజ్ ఇచ్చారు. వాళ్ళు చెప్పిన మాటలు ఈజీగా అందరికీ అర్థమయ్యేది. వారు ప్రేమ, దయ, సత్యం గురించి చెప్పారు. చెప్పడం మాత్రమే కాదు, వాళ్ళు జీవితంలో చేసిన ప్రయత్నం చూస్తే మనం ఇన్స్పైర్ అవుతాం. వాళ్ళ మాటలు మనకి డైరెక్షన్లా ఉంటాయి. కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు వాళ్ళ టీచింగ్స్ మనకి క్లారిటీ అండ్ పీస్ ఇస్తాయి. స్పిరిచువాలిటీ అంటే డివోషన్ కాదు, ట్రూ లివింగ్ విత్ లవ్ అండ్ కైండ్నెస్ అని వాళ్ళు నేర్పించారు. ఈరోజు మనం ఒక చాలా ప్రముఖమైన సెయింట్ గురించి మాట్లాడుకుందాం. సెయింట్ కబీర్. 15th సెంచరీలో వారణాసిలో జన్మించిన ఈయన హిందూ ముస్లిం మర్యాదలు దాటి ఒక యూనివర్సల్ ట్రూత్ని ప్రీచ్ చేశారు. కబీర్ 15th సెంచరీలో ఉన్న ఒక గ్రేట్ పోయెట్ అండ్ సెయింట్. ఇప్పటికీ తన టీచింగ్స్కి వాల్యూ ఉంది. ప్రేమ, భక్తి, సత్యం ఈ మూడింటికి తన జీవితం అంకితం చేశారు. ఆయన ముస్లిం ఫ్యామిలీలో పెరిగినా కానీ హిందూయిజం అండ్ ఇస్లాం రెండు మతాల రిజిడ్ రూల్స్ని క్వశ్చన్ చేశారు. కబీర్ చెప్పింది దేవుడు ఒక్కడే, అందరం సమానం. కబీర్ బర్త్ గురించి పూర్తిగా క్లారిటీ లేకపోయినా జనరల్గా అనుకునేది ఏంటంటే వారణాసిలో ఒక బ్రాహ్మిన్ విడో తన బేబీని రివర్ బ్యాంక్ దగ్గర వదిలేసింది. ఆ బేబీని ఒక ముస్లిం కపుల్ నీరు అండ్ తన వైఫ్ అడాప్ట్ చేసుకున్నారు. కబీర్ చిన్నప్పుడు ఫ్యాబ్రిక్ వర్కింగ్ చేస్తున్నప్పటి నుండి స్పిరిచువాలిటీలో ఇంట్రెస్ట్ వచ్చింది. కబీర్ రిచువల్స్ అండ్ పూజాస్ని వ్యతిరేకించారు. ఆయన చెప్పింది ఏంటంటే గాడ్ షుడ్ బి ఫెల్ట్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్, డివోషన్ మస్ట్ బి ఫిల్డ్ విత్ జెన్యూన్ లవ్. దేవుణ్ణి మనం మనలో వెతకాలి, భక్తి అంటే జెన్యూన్గా ప్రేమతో నిండి ఉండాలి అని అన్నారు. కబీర్ టీచింగ్స్. 1 గాడ్, నో ఫామ్. కబీర్ మెయిన్ మెసేజ్ ఏంటంటే దేవుడు ఒక్కడే, ఆయనకు రూపం లేదు. హీ బిలీవ్ దట్ గాడ్ ఈస్ ఫార్మ్లెస్ అండ్ బియాండ్ ఐడల్స్. అందుకే విగ్రహాల పూజని వ్యతిరేకించారు. కబీర్కి ప్రేమ, భక్తి అనేవి హార్ట్ నుంచి రావాలి, కానీ ఒక రూపంకి వర్షిప్ చేయడం మీద ఆయనకి నమ్మకం లేదు. ఆయన ఒక ఫేమస్ దోహాలో చెప్పింది ఏంటంటే బురా జో దేకా మే చలా, బురా నా మిలాయ్ కోయి, జో మన్ ఖోజా అప్నా, ముజ్సే బురా నా కోయి. మీనింగ్ ఏంటంటే లోకంలో చెడుని వెతుకుతాం, కానీ అసలు చెడు మనలోనే ఉంది. అప్పుడు అర్థమయ్యేది ఏంటంటే లోకాన్ని చేంజ్ చేయాలంటే మనల్ని మనం మార్చుకోవాలి. దేవుని గుడిలో కాదు, మనసులో చూడాలి, అందరూ ఒకరే అని చెప్పి మత, జాతి, రూపం అన్నీ దాటిపోయి వన్నెస్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. నో రిచువల్స్ అండ్ సూపర్స్టిషన్స్. కబీర్కి భక్తి అంటే గుండెల్లో ఉండేదే, కానీ చూస్తున్న విధానాలు, రిచువల్స్ అండ్ మూఢనమ్మకాల మీద ఆయన క్లారిటీతో వేస్ట్ అని చెప్పారు. మనం చేసే చాలా కస్టమ్స్, బ్లైండ్ బిలీఫ్స్ ఏవి కూడా దేవుడికి దగ్గర చేయవు అని కబీర్ క్లియర్గా చెప్పారు. నా హిందూ, నా ముస్లిం, నా కోయి ధర్మ్, సిర్ఫ్ ప్యార్. అంటే ఆయనకి రిలీజన్, క్యాస్ట్, లేబుల్స్ ఇవన్నీ ఇర్రిలవెంట్. ఆయన చూసింది మనిషిలో ఉండే ప్రేమ, హానెస్టీ అండ్ సెల్ఫ్ ప్యూరిటీ. కబీర్ ప్రకారం రియల్ భక్తి అంటే పూజలో కాదు, మంచి గుండెల్లో. మనం క్లీన్ హార్ట్తో ఉంటే దేవునికి దగ్గర అవ్వచ్చు. విగ్రహాల ముందు దీపం కట్టడం కన్నా మనసులో ఉన్న లవ్, సిన్సియారిటీ ఇంపార్టెంట్. నీ జీవితంలో ప్రేమ ఉందా, నీ యాక్షన్స్లో నిజాయితీ ఉందా, అప్పుడే భక్తికి అర్థం ఉంటుంది. సూపర్స్టిషన్స్ అండ్ మీనింగ్లెస్ రిచువల్స్తో మనం దేవునికి దగ్గర అవ్వలేం అని ఆయన క్లారిటీగా చాలాసార్లు చెప్పారు. కబీర్ మెసేజ్ ఇస్ సింపుల్. భక్తి ఈజ్ నాట్ అవుట్ సైడ్, ఇట్స్ ఇన్సైడ్. పద్ధతులు కాదు, ప్రేమ ముఖ్యం. లిబరేషన్ ఈజ్ పాసిబుల్ విత్ లవ్. కబీర్ ఫిలాసఫీలో లవ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఆయన మాటలన్నీ చూస్తే లవ్, సరెండర్ అండ్ కనెక్షన్ విత్ గాడ్ని హైలైట్ చేస్తారు. మోక్షం కోసం దారి ఒకటే, అది ప్రేమ. అంటే బర్త్ అండ్ డెత్ సైకిల్ నుంచి ఫ్రీ అవ్వడానికి రిచువల్స్, ఫాస్టింగ్, పూజాస్ కాదు, దేవుని మీద ఉన్న జెన్యూన్ ప్రేమ చాలు అని ఆయన నమ్మకం. కబీర్కి ప్రేమ అంటే దేవుని మీద మంచి కనెక్షన్, టోటల్ సరెండర్. ఆయన ఏమంటాడంటే భక్తిలో లాజిక్ కాదు, కానీ ప్రేమ ఉండాలి. మనం దేవుని ప్రేమతో పిలవగలిగితే నో నీడ్ ఆఫ్ టెంపుల్స్, నో నీడ్ ఆఫ్ అవుటర్ షో. గాడ్ ఈజ్ విత్ యూ. ప్రేమ, దయ అండ్ ప్యూర్ హార్ట్తో ఉంటే మోక్షం ఆటోమేటిక్గా వస్తుంది అని ఆయన విశ్వాసం. కబీర్ మెసేజ్ ఏంటంటే ట్రూ లిబరేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనసులో దేవుణ్ణి ప్రేమించడంతో. కబీర్ లెగసీ. కబీర్ పోయట్రీకి పేరు కబీర్ కే దోహే. సింపుల్గా ఉంటాయి కానీ డీప్ మీనింగ్తో నిండి ఉంటాయి. ఆయన మాటలు క్యాస్ట్, రిలీజన్ లేకుండా హిందూస్, ముస్లిం, సిఖ్స్ అందరినీ ఇన్స్పైర్ చేస్తాయి. కబీర్ పాటల్లో మ్యాజిక్ ఏంటంటే చిన్న చిన్న లైన్స్లో కూడా పెద్ద ట్రూత్స్ చెప్తారు. చదివిన వెంటనే హార్ట్ని టచ్ చేస్తాయి. నో కాంప్లికేటెడ్ వర్డ్స్, నో బిగ్ ఫిలాసఫీ, ప్యూర్ ట్రూత్, సింపుల్ స్టైల్. ఆయన మెసేజ్ అంతా కూడా రివాల్వ్ అయ్యేది సింప్లిసిటీ, ట్రూత్ అండ్ లవ్. మెటీరియల్ థింగ్స్ కన్నా మెంటల్ పీస్ ఇంపార్టెంట్ అంటారు. గోల్డ్, స్టేటస్, ప్రైడ్ ఇవన్నీ టెంపరరీ. ఇన్నర్ పీస్తో ఉంటే లైఫ్ మీనింగ్ఫుల్గా ఉంటుంది అంటారు. సో ఈవెన్ ఆఫ్టర్ సెంచరీస్ కబీర్ వర్డ్స్ ఫ్రెష్గా ఉంటాయి, అందరూ కనెక్ట్ అవుతారు. బికాస్ ట్రూత్కి టైం అండ్ లిమిట్ లేదు. కబీర్ చెప్పిన ట్రూత్, లవ్ అండ్ ఈక్వాలిటీ మెసేజెస్ ఇప్పటికీ రెలవెంట్. దేవుణ్ణి మనం మనసులో చూడాలి, భక్తి అంటే ప్రేమతో జీవించడం అని ఆయన చెప్పారు. ఆయన పాటలు మనకి ఇన్స్పైర్ చేస్తాయి. బీ హానెస్ట్, లివ్ విత్ లవ్
and search for truth inside yourself.